మనము ఏదన్నా చేయాలనుకుంటాం, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటాం, ఏదన్నా కార్యం మొదలుపెట్టాలనుకుంటాం. కానీ దానికి కావాల్సిన సహాయం గానీ, దానికి కావాల్సిన అవసరాలు గానీ మన దగ్గర లేవు. మనకెవరు సహాయం చేయరు. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వంట భూమిలో విత్తడానికి నీ గింజకు కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 30:23 కాబట్టి ఈరోజే మొదలుపెట్టు. అది ఎంత డిఫికల్ట్‌గా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఈ పని మనం స్టార్ట్ చేస్తే అవ్వదు. నాకు ఈ పని స్టార్ట్ చేయడం ఇష్టం. నువ్వు చేసే పనిలో నీతుంటే, నువ్వు చేసే పని సరైనదైతే గుర్తుపెట్టుకో, దానికి ఎవ్వరు నీళ్ళు లేకపోవచ్చు. నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దానికి కావలసిన వర్షం ఏంటంట? కావలసినంత వర్షం. నువ్వు ఏ పనైతే స్టార్ట్ చేస్తున్నావో, ఏ పనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో, ఏ పనైతే అది స్టార్ట్ చేసినా అంత ఈజీ కాదు, కానీ నాకు ఇష్టమైన పని అనుకుంటున్నావో, నీకు ఇష్టమైన మంచి పనికి కావలసినంత వర్షం దేవుడు కురిపిస్తానంటున్నాడు. మనుషుల దగ్గర నుంచి మీకు వర్షం రాదండి. ఎక్కడి నుంచి కూడా మీకు వర్షం రాదు. దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనకు వర్షం వస్తుంది. ఈరోజు అదే దేవుడు మీతో చెప్తున్నాడు, మీ గింజకు కావలసిన వర్షం ఆయన కురిపిస్తానంటున్నాడు. కాబట్టి భయపడకండి, జడిసిపోకండి, దిగులు పడకండి. బలంగా ప్రార్థన చేయండి, విశ్వాసంగా ప్రార్థన చేయండి. దేవుడు మీరు స్టార్ట్ చేయబోయే ఆ గింజకు, మీరు విత్తబోయే ఆ గింజకు కావలసిన వర్షాన్ని కురిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్.